వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ఎఫెక్ట్ బాగానే పడింది. సామాజిక సాధికార బస్సు యాత్ర ఉద్దేశం ఏందంటూ ప్రశ్నించేలా తయారైంది. బీసీలు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్న ప్రశ్న తలెత్తేలా చేసిందట. కోనసీమలో హీటెక్కిన ఫ్యాన్ పార్టీ రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 3 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అమలాపురం, పి గన్నవరం, రాజోలు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు వైసీపీ సిద్ధమైందట. మంత్రి విశ్వరూప్ అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు శ్రీకాంత్కు టికెట్ ఇవ్వాలని తాడేపల్లి పెద్దలు డిసైడ్ అయ్యారట. స్థానిక సీనియర్ నేతలు మాత్రం విశ్వరూప్కే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ రెండింటి నడుమ అసంతృప్తికి లోనైన విశ్వరూప్ అసహనం ప్రదర్శించడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే కండేటి చిట్టిబాబుకు టికెట్ రాదంటూ జగన్ తేల్చేశారట. దీంతో క్యాడర్ ద్వారా తాడేపల్లి పెద్దలకు తన సత్తా చూపించేందుకు ఆయన రెడీ అయినట్లు చర్చ సాగుతోంది. అందుకు తగ్గట్టుగా చిట్టిబాబుకు సీటు కేటాయించకపోతే రాజీనామాలు తప్పవని అనుచరులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిలో కూడా చిట్టిబాబు గారికి సీట్ ఇచ్చి తీరాలి. సీటు ఇవ్వకపోవటం అంటూ జరిగితే మాత్రం దాని పరిణామాలు పార్టీ మీద పడే విధంగానే మరి ప్రయాణం చేయవలసి వస్తుంది అన్నది నేను హెచ్చరికగా కాదు, పార్టీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తిగా నేను పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా యొక్క ఈ విన్నపాన్ని మీరు మరి అమలు చేసి మాకు చిట్టిబాబు గారిని కనుక మళ్ళీ క్యాండిడేచర్ కింద మాకు ఇస్తే మంచి మెజార్టీతో లాస్ట్ టైం వచ్చిన 24,000 కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే నెగ్గించుకుని వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి నలుగురు మండల పార్టీ అధ్యక్షుల తరఫున, పార్టీ కేడర్ తరఫున, అందరి తరఫున కూడా నేను సవినయంగా 2019లో జనసేన నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆయన రాజోలు నుంచి గెలుపొందారు. మారిన పరిణామాలతో వైసీపీ పంచన చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడంపై తాడేపల్లి పెద్దలు యోచిస్తున్నారట. రాపాకను ఎంపీ బరిలో నిలబెట్టేందుకు జగన్ ఓకే చేశారట. ఈ క్రమంలో సిట్టింగ్ వైసీపీ ఎంపీ చింత అనురాధ పరిస్థితిపై సందిగ్ధత ఏర్పడడంతో పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైందట. కేవలం రిజర్వ్డ్ స్థానాల్లోని అభ్యర్థులను మార్చడంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నామంటూ వైసీపీ కార్యకర్తలు గరంగా ఉన్నారట. కొత్తపేట, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై వచ్చిన అవినీతిపై జగన్ మీనమేషాలు లెక్కించడం పట్ల నియోజకవర్గ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. వారికి మాత్రం మరోసారి టికెట్ ఇస్తారంటూ చర్చ సాగుతోంది. రామచంద్రాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ సైతం మార్పు చేయడంపై విమర్శలకు తావిచ్చేలా చేసిందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారట. రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేదా కుమారుని రంగంలోకి దింపేందుకు తాడేపల్లి పెద్దలు డిసైడ్ అయిపోయారట. 2019లో మండపేట సీట్ టీడీపీ కైవసం చేసుకోనుంది. ఎలాగైనా 2024లో ఎన్నికల్లో అక్కడ విజయం సాధించాలని జగన్ గట్టి పట్టు మీదున్నారు. మేమందరం కలిపి ఇప్పుడు పార్టీ అధిష్టానం వరకు వస్తున్నాం. మాకు ఇంకా నాకైతే ఆశ ఉంది. ఆ సర్వేలు ఏ విధమైన సర్వేలు ఉన్నాయని చెప్పొచ్చిందనేది మాకైతే అవగాహన లేక మా కార్యకర్తలు ఉండిపోతున్నారు. ఎందుకంటే కష్టపడ్డ 150 మంది ఎమ్మెల్యేల్లో మొట్టమొదటిగా గుర్తింపు ఉందని మా భావన. అదేవిధంగా పల్లెనెత్తులైనా గడపైనా ఏ కార్యక్రమమైనా కష్టపడి చేస్తున్న ఎమ్మెల్యే గారు మొత్తం మీ నియోజకవర్గంలో. కాబట్టి మేము వెళ్ళిన తర్వాత అధిష్టానం ఖచ్చితంగా పరిశీలన చేసి మరలా సర్వే చేయించిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే నేను ఆశించున్నాను. కాకపోతే 4 మండల పార్టీ అధ్యక్షులు 4 మండలాల్లో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమం ఏం చేయాలనేది కార్యకర్తల్ని అనుసరించి మొత్తం మీద కోనసీమ జిల్లాలో వైసీపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అగ్రవర్ణ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కేవలం ఇతర సామాజిక వర్గాల నేతలపై గురిపెట్టడం సరికాదంటూ కార్యకర్తల్లో చర్చ సాగుతోందట.